స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కాకినాడకు టాప్ ర్యాంక్ లక్ష్యంగా కృషి చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ స్మార్ట్ సిటీ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడను స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని చెప్పారు. అందులో భాగంగానే రోజుకు 2 రెసిడెన్షియల్ ప్రాంతాలను సందర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ మున్సిపాలిటీలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ఎడ్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. సుమారు ఈరోజు 500 మంది ఇక్కడ అటెండ్ అయ్యారు. అంటే ఒక్కొక్క పర్సన్స్కి కూడా వారి దగ్గర 250 మంది గ్రూప్ ప్రజలు ఉంటారు. నేను మా డిఎస్పీ గారితో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే పీపుల్లో ఈ శానిటేషన్ కోసం అవేర్నెస్ కల్పించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే ప్రతిరోజు కూడా వచ్చి మీ ఇంటికి తడి చెత్త పొడి చెత్త వేరుగా తీసుకెళ్తున్నారా అన్న భావన ప్రజలకు కల్పించడం. రెండోది ప్రతి వారు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి, అది మన వాడు తీసుకెళ్తున్నారు. రెండో అంశం ఏంటంటే మీ ఇంటికి ప్రతిరోజు కూడా మన శానిటేషన్ వచ్చి మీ ఇంటి తిరగలేదు మీ పక్కన ఉన్న డ్రైన్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు లేదన్నది రెండవ పాయింట్గా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అవేర్నెస్ కల్పిస్తున్నాము. మూడవ విషయం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన నీరుని మనం సరఫరా చేస్తున్నాము. దానికి సంబంధించి మరి ఏదైనా సిబ్బంది ప్రతిరోజు 750 టెస్టులు చేస్తున్నారు. దానికి ఇంజనీరింగ్ ఎస్సీ గారు, ఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, ఎనిమిటీస్ వారు రెస్పాన్స్ వహిస్తున్నారు. వారు సక్రమంగా వస్తున్నాయి చూసి టెస్టులు చేసే బాధ్యత వారికి ఉంది. అదేవిధంగా గార్బేజ్ క్లీనింగు ఏదైతే మనం ఒక చోట గార్బేజ్ పెట్టామో ఆ గార్బేజ్ వితిన్ 24 అవర్స్లో క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తాం లేదని కూడా మనం వారిని చేయడం జరిగింది. అదేవిధంగా లైటనింగ్, మీ ప్రాంతంలో ఉన్న లైటనింగ్ అన్నీ కూడా వెలుగుతున్నాయో లేదో చూసుకోవడం. వెలగకపోతే అందరూ కూడా మరి పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళ చేత డౌన్లోడ్ చేయించుకుని పురమిత్ర యాప్ ద్వారా కంప్లైంట్ ఏదైనా కంప్లైంట్ వచ్చినట్టయితే ఆ కంప్లైంట్ని వితిన్ 24 అవర్స్లో మా సిబ్బంది పరిశీలిస్తున్న లేదని వారిని అడుగుతున్నాం. వారి సమాధానం మీరు విన్నారు. ఎందుకంటే ఏవైనా చిన్న ఇబ్బందులు వస్తాయి. ఒకటి మనకి లైట్లు 16,250 ఉన్నాయి. లైట్లు 16,250లో 1-2 అక్కడ పాడైపోతే మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. ఒక రోజు వెలగపోవచ్చు, రెక్టిఫై చేస్తున్నాం విత్ ఇన్ 24 అవర్స్లో. అదేవిధంగా ట్యాప్ కనెక్షన్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యంగా అందరికీ తెలియజేస్తే ఏంటంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా డ్రైన్ వాటర్తో కలిసి వెళ్ళకుండా ఉన్నది. ఎక్కడైనా పొరపాటుగా డ్రింకింగ్ వాటర్ లైను డ్రైన్లో కలిసినట్టయితే వెంటనే కంపల్సరీ ఆ లైన్ తొలగించి ఆ లైన్ని మంచి ప్లేస్గా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. దానికి ఇంజనీరింగ్ అధికారులు దానికి బాధ్యత వహిస్తున్నారు. దానికి వారు బాధ్యత వహించి వారు చూస్తున్నారు. అదేవిధంగా మనకి సంబంధించి ఇక్కడ మనకి ప్లాంట్ కూడా పెట్టాము. ప్రతిరోజు కూడా ఈ గార్బేజ్ కలెక్షన్ తీసుకెళ్ళి ఆ ప్లాంట్ పెడతాం, ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఉమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఉమెన్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం. వీరి ఫ్యామిలీ మెంబర్ పిల్లలతో కానీ భర్త గారితో కానీ కోడలతో కానీ కొడుకుతో కానీ ఎవరితోనే కూడా క్లీన్గా ఉండాలి. మీ ఇల్లుని క్లీన్గా కాదు, మీ పరిసర ప్రాంతానికి క్లీన్గా ఉండాలని చెప్తున్నాం. ఇంకొకటి మనం చేస్తాం, అందరికీ ఎక్కువ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా వాడుతున్న చెత్త ఖాళీగా ఉన్న ప్రదేశం అలాగే వేసేస్తాం, కిందకు వదిలేస్తాం. అది చెత్త వల్ల అది దాంట్లో వచ్చిన వాసన మనమే తీసుకుంటున్నాము. చెడు వాసన కానీ ఏదైనా దాంట్లో తయారైన క్రిములు కానీ దోమలు కానీ మనకే వచ్చి కుడతాయి. కాబట్టి మనం శుభ్రంగా ఉండడంతో పాటు మన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనపై ఉన్నదని
అందుకే తెలియజేస్తున్నాను. ఇది మెయిన్ యొక్క సందేశం. దయించి అందరూ కూడా ఫాలో అవుతుందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం.